ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద కోల్ మైన్ అంటున్నాడు. కోల్ మైన్లో అంటే కింద ఎర్త్ కండకి లోపల, సీ లెవెల్ అంటే ఎర్త్ మీద, ఆన్ ద టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఆర్ W1 W2 W3 అంటున్నాడు. అంటే సో ఒకటి ఎర్త్ లోపల ఇచ్చాడు, ఒకటి ఎర్త్ మీద ఇచ్చాడు, ఎర్త్ పైన ఇచ్చాడు. మూడింటికి ఫార్ములాస్ రాద్దాం. ఎర్త్ లోపల అంటే కోల్ దగ్గర మనకి కోల్ మైన్లో mg1 - d/r ఇది డెప్త్ ఫార్ములా మనకి. ఓకే, W=mg ఫార్ములా కాబట్టి ఇది ఎర్త్ మీద W=mg. ఇది పైన హైట్ మీద ఎప్పుడైతే h=r అన్నప్పుడు మనం ఈ కండిషన్, ఈ ఫార్ములా వాడతాము. ఇది కూడా రాశాను. ఇప్పుడు 3 అబ్జర్వ్ చేయండి, ఏది ఎక్కువ ఉంటుంది? W2 ఎక్కువ ఉంటుంది. అవునా, రెండు కూడా సబ్ట్రాక్షనే కదా. సో ఇక్కడ చూడండి, దాని తర్వాత ఏముంది, ఇక్కడ 2 ఉంటే ఎక్కువ సబ్ట్రాక్షన్, ఇక్కడ 2 లేదు కాబట్టి తక్కువ సబ్ట్రాక్షన్. అందుకని W1 తీసుకున్నాను, తర్వాత W3. కానీ మన ఆప్షన్లో చూడండి కొంచెం వెరైటీగా ఇచ్చాడు వీడు. సో ఇది చూడండి, W1 <> ఇచ్చాడు దీనికి. అందుకనే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, కరెక్ట్గా దీన్ని రీరైట్ చేస్తే కరెక్ట్గా మన ఫస్ట్ ఆప్షన్ సూటబుల్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మనం పెట్టొచ్చు.